సముద్ర మార్గంలో నౌకలను అడ్డుకుంటూ ఒక్కో నౌకకు $2 మిలియన్ వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరాన్ ఇప్పుడు సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. హర్ముజ్ జలసంధిని ఒక డిజిటల్ టోల్ బూత్గా మార్చేందుకు ఇరాన్ IRGC ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రపంచ ఇంటర్నెట్ బ్యాంక్ వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న సముద్రగర్భ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లపై ట్రాన్సిట్ ఫీజులు వసూలు చేయాలని ప్రతిపాదించింది. అదే జరిగితే ప్రపంచ డేటా వ్యవస్థ ఎలా స్తంభించబోనుంది, సామాన్య ఇంటర్నెట్ యూజర్లపై ఎలాంటి ప్రభావం పడనుంది, ఈ కథనంలో చూద్దాం. హర్ముజ్ జలసంధిలో పరిచిన అండర్ వాటర్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ పై రవాణా ఫీజును వసూలు చేయాలని ఇరాన్ భావిస్తోంది. ఈ మేరకు IRGCకి చెందిన తస్నీమ్, ఫార్స్ వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. హర్ముజ్ జలసంధి కేవలం చమురు రవాణాకే కాదు, ప్రతిరోజు $10 ట్రిలియన్ ఆర్థిక లావాదేవీలు జరిగే ఒక రహదారి అని ఇరాన్ అధికారులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 99% పైగా డాటా ప్రవాహం సముద్ర గర్భ కేబుళ్ల ద్వారానే జరుగుతోంది. అందులో హర్ముజ్ కూడా ఒక భాగం. అక్కడ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ పై పన్ను వసూలు చేస్తే $15 బిలియన్ వార్షిక ఆదాయం సమకూరుతుందని IRGC భావిస్తున్నట్లు తెలిసింది. తమ ప్రాదేశిక జలాలపై తమకు పూర్తి సార్వభౌమాధికారం ఉందని, అందుకే అక్కడ కేబుల్స్ పై పన్ను విధించే అధికారం తమకు ఉందని ఇరాన్ వాదిస్తోంది. అండర్ వాటర్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ పై టోల్ వసూలు చేసేందుకు ఇరాన్ 3 అంచెల ప్రణాళికను సిద్ధం చేసింది. అందులో మొదటిది గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాల కేబుల్స్ పై ప్రారంభ వార్షిక రవాణా ఫీజు వసూలు చేయడం. రెండో ప్రణాళికలో భాగంగా ఈ ప్రాంతం గుండా డేటా ప్రవహించాలంటే సదరు టెక్ కంపెనీలు ఇరాన్ చట్టాలకు లోబడి పనిచేయాలని నిబంధన పెట్టాలని IRGC ప్రతిపాదించింది. ఇక మూడో ప్రణాళికలో భాగంగా కేబుళ్ల మరమ్మతులు, నిర్వహణ బాధ్యతలను పూర్తిగా ఇరాన్ కంపెనీలకే అప్పగించాలని టెక్ దిగ్గజాలకు ఇరాన్ షరతులు పెట్టాలని భావిస్తోంది. తద్వారా నౌకల రవాణా నుంచి డిజిటల్ మౌలిక సదుపాయాల వరకు తన పట్టును పెంచుకోవాలని చూస్తోంది. సముద్రగర్భ కేబుల్స్ అనేవి అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలు, క్లౌడ్ సర్వీసులు, సైనిక కమ్యూనికేషన్లను మోసుకెళ్లే అత్యంత కీలక మార్గాలు. ఒకవేళ యుద్ధంలో భాగంగా హర్ముజ్లో ఈ కేబుళ్లకు ఇరాన్ అంతరాయం కలిగిస్తే మధ్యప్రాచ్యం, ఐరోపాతో పాటు ఆసియా దేశాల మధ్య అనుసంధానత పూర్తిగా దెబ్బతింటుంది. వీటి మరమ్మతులకు వారాలు లేదా నెలల సమయం పడుతుంది. ఫలితంగా అంతర్జాతీయ సమాజంపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఒకవేళ ఇరాన్ అనుకున్నదే జరిగి డిజిటల్ టోల్ విధానాన్ని అమలు చేయగలిగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్ వినియోగదారులపై నేరుగా ఆ ప్రభావం పడుతుంది. ఇరాన్ విధించే అదనపు నిర్వహణ ఖర్చులను టెక్ కంపెనీలు భరించవు. అవి ఆ భారాన్ని యూజర్లపై నెట్టేస్తాయి. ఒకవేళ హర్ముజ్ మార్గం ఖరీదైనదిగా లేదా చట్టపరంగా రిస్క్ గా మారితే టెక్ కంపెనీలు డేటాను వేరే సుదీర్ఘ మార్గాల్లో మళ్లించాల్సి వస్తుంది. దీనివల్ల ఇంటర్నెట్ వేగం తగ్గి ఆన్లైన్ గేమింగ్లో లాగ్స్ ఎదురవుతాయి. 4K స్ట్రీమింగ్ నెమ్మదించడం జరుగుతుంది.